నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఈవేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ తరుణంలోనే కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తీహార్ జైలు అధికారులు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వనందున జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే యోచనలో కోర్టు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఈవేళ మధ్యాహ్నం సమయానికి క్లారిటీ వస్తుంది. కాగా లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందని ఈడీ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చారని, ఇండో స్పిరిట్లో అరుణ్ పిళ్ళై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఆరోపణలు ఉన్నాయి. రైట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఈవేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. సో ఎలా ఉండబోతోంది? జ్యోతి, ఏదైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఈరోజు నిన్న ఏదైతే జరిగినటువంటి మధ్యంతర బెయిల్ ఇవ్వనందున కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు కూడా పొడిగించనున్న నేపథ్యంలో, అంటే నిన్న బెయిల్ ఇవ్వనందున కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించనుంది. కవితను మాత్రం మళ్ళీ రిమాండ్ తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.